హైవ్యూర్స్ చాహల్ మొన్న 2020లో ధనశ్రీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, క్రికెటర్. లవ్ మ్యారేజ్. ఇప్పుడు ఏముంది ఈ విషయం అంటే నేషనల్ మీడియా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసింది, దే ఆర్ గోయింగ్ టు టేక్ డైవర్స్ అని. ఈ మధ్య కాలంలో ఏం విడాకులో ఏం పెళ్ళిళ్ళలో, అరే వారి పెళ్లి గురించి నిన్నా కదరా విన్నాం అన్న ఫీలింగ్లో ఉంటే ఈరోజు విడాకులకు ముందేంటి సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకుంటారు. అందులో అబ్బాయో అమ్మాయో వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు అంటే కదా, పెళ్లి ఫోటోలు అయితే అవన్నీ ముందు తీసేస్తారు. ఈరోజు కూడా జరిగింది అదే, ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. చాహల్ వచ్చేసి తన భార్య ధనశ్రీతో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం డిలీట్ చేశాడు. నేషనల్ మీడియా మనకి వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ విడిపోయారు, అఫీషియల్ వీడియో త్వరలో డిక్లేర్ చేస్తారని. సో వీడికి ఇంటెన్షన్ ఏంటంటే దండం పెట్టి మరీ చెప్తున్నా, ఊరే అయ్యా ఇప్పటికే మన మాతృభాష సంబంధించి చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతుంటే మన వ్యవస్థ ఏదైతే ఉందో, మన కల్చర్ ఏదైతే ఉందో దాని కూడా ప్రశ్న పెట్టించారు. ఇప్పటికీ కనీసం వివాహం అన్నప్పుడు వారికి రెస్పెక్ట్, వివాహం అంటే ఒక క్లారిటీ, ఒక గ్యారంటీ అవి కూడా లేకుండా చేయకండ్రా. ఆడలేనా మగవాళ్ళైనా పెళ్ళి అన్నప్పుడు ఆలోచించే పెళ్లి చేసుకోండి, క్రాస్ చెక్ చేసే పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ పెళ్లికి ముందే డేటింగ్లు అంటున్నారు, లివింగ్లు అంటున్నారు, తొక్కతోలు చెత్త చెత్త ఏవో చేస్తున్నారుగా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారంటే కలిసి బతకండి బాబు. ఈ విడాకులు ఏందిరా నాయన 4 సంవత్సరాలకి. సరే పెళ్లి చేసుకున్నాం, బట్ మన వల్ల కావట్లేదు, విడిపోక తప్పడని విడిపోండి కాదనను, కానీ ముందే కొంచెం చూసుకోండి అయ్యా.